రాజమండ్రికి సమీపంలో పారే గోదావరి నదీ తీరంలో సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తుంది. ఆ తీరం పక్కన ఒక చిన్న గుడిసె, అందులో రామయ్య, అతని భార్య జీవిస్తూ ఉంటారు. రామయ్య ఉదయాన్నే తన చిన్న పడవ తీసుకుని గోదావరిలోకి వెళ్లి తాజా చేపలు పట్టుకుని వస్తాడు. సీతమ్మ ఆ చేపలతో అద్భుతమైన గోదావరి చేపల పులుసు వండి మధ్యాహ్నం పూట ఆ తీరం వెంబడి వచ్చే ప్రయాణికులకు, బాటసారులకు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ సంపాదన తక్కువే అయినా సీతమ్మ చేతి చేపల పులుసు రుచికి ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ దాసోహమే. ఒకరోజు మధ్యాహ్నం పట్నం నుంచి సుబ్బారావు అనే ఒక పెద్ద హోటల్ యజమాని తన కారులో ఆ దారిన వెళ్తూ గోదావరి అందాలు చూడ్డానికి ఆగాడు. అతనికి బాగా ఆకలిగా ఉండడంతో రామయ్య గుడిసె హోటల్ చూసి లోపలికి వచ్చాడు. ఏమయ్యా, భోజనం ఏమైనా ఉందా? ఆకలి దంచేస్తుంది. రండి బాబు, కూర్చోండి. వేడివేడి అన్నం, మా ఆవిడ సీతమ్మ వండిన గోదావరి చేపల పులుసు ఉంది, తింటారా? సుబ్బారావు ఆకలితో అరిటాకు ముందు కూర్చున్నాడు. సీతమ్మ ఆవుర్లు కక్కుతున్న అన్నం వడ్డించి అందులో మట్టికుండలో చిక్కటి చేపల పులుసు వేసింది. సుబ్బారావు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. అందులోని మసాలాలు, పులుసు, కారం అన్నీ గొంతులోకి దిగుతుంటే ఆయనకు స్వర్గం కనిపించింది. అద్భుతం, అమోఘం. నా జన్మలో నేను ఇంత గొప్ప ఆహారం తినలేదు. పట్నంలో మాకు పెద్ద 3 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అక్కడ వంటవాళ్లు కూడా ఇంత రుచిగా ఎన్నడూ వండలేదు. సుబ్బారావు సంతోషంగా ఎక్కువ డబ్బులిచ్చి పట్నానికి వెళ్ళిపోయాడు. కాని ఆ రుచి మాత్రం అతని నాలుక మీద, బుర్రలో అలాగే ఉండిపోయింది. పట్నం వెళ్ళగానే సుబ్బారావు తన హోటల్ ప్రధాన వంటగాడు సూరిని పిలిచాడు. ఒరే సూరి, రేపటి నుంచి మన హోటల్ మెనూలో గోదావరి చేపల పులుసు ఖచ్చితంగా ఉండాలి. నిన్న నేను పల్లెటూరులో ఒక ఆవిడ చేతి వంట తిన్నాను. ఆ టేస్ట్ వస్తే మన హోటల్కి జనాలు క్యూ కడతారు. నువ్వు అచ్చం అలాగే వండాలి. అదెంత పని సార్? నేను 5 స్టార్ చెఫ్ని. నా చేతిలో మ్యాజిక్ ఉంది. రేపే చూడండి. మరుసటి రోజు సూరి వంట చేశాడు. సుబ్బారావు ఆసక్తిగా రుచి చూశాడు. కాని మొదటి ముద్దకే ముఖం చిట్లించి ఉమ్మేశాడు. చీచీ, ఏంట్రా ఇది? గొంతు మండిపోతుంది. ఆ పల్లెటూరి రుచిలో 10% కూడా రాలేదు. ఉప్పు, పులుపు అస్సలు కుదరలేదు. సరిగ్గా వారం రోజుల పాటు సూరి రకరకాల ప్రయోగాలు చేశాడు. కాని రామయ్య భార్య సీతమ్మ చేసిన రుచి అస్సలు రాలేదు. సుబ్బారావుకు సహనం నశించింది. వీడితో లాభం లేదు. ఆ రామయ్య దగ్గరకు వెళ్ళి ఆ వంట రహస్యం, ఆ రెసిపీ ఏంటో అడిగి నేనే రాసుకుని వస్తాను. అప్పుడు వీడితో అలాగే వండిస్తాను అని మళ్లీ కారెక్కాడు. మరుసటి రోజు మధ్యాహ్నం రామయ్య తన గుడిసె ముందు ఎంతో శ్రద్ధగా చేపల వల సర్దుకుంటున్నాడు. సీతమ్మ అంట్లు తోముతోంది. సుబ్బారావు కారు దిగి వేగంగా రామయ్య దగ్గరికి వచ్చాడు. నమస్కారం రామయ్య గారు, గుర్తున్నానా? రండి బాబు, ఎలా గుర్తుండరు? మొన్ననే కదా వచ్చి మా పులుసు మెచ్చుకుని వెళ్ళారు. మళ్ళీ భోజనానికి వచ్చారా? భోజనానికి కాదు రామయ్య, నేను చెప్పేది సరిగ్గా విను. నీకు ఎంత ధనం కావాలన్న అడుగు, నువ్వు అడిగినంత ఇస్తాను. నీ జీవితమే మారిపోతుంది. నా జీవితం మారడం ఏమిటయ్యా? నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే ఈ గోదారమ్మ ఒడిలో పెరిగాను. నా బతుకు ఎప్పుడో స్థిరపడిపోయింది. ఇప్పుడు కొత్తగా మారేది ఏముంటుంది? అసలు మీకు నా నుంచి ఏం కావాలి? నువ్వు చేసే ఆ గోదావరి చేపల పులుసు తయారీ విధానం, దానిలో వాడే మసాలాల రహస్యం నాకు కావాలి. ఆ వంట రహస్యం చెప్పు. ఎలా వండుతారు? రామయ్య నవ్వి సీతమ్మను పిలిచాడు. సీతమ్మా, ఈ బాబుగారికి మన పులుసు ఎలా వండుతావో చెప్పవే. ఆయన పట్నంలో వండుకుంటారట. సీతమ్మ నవ్వుతూ ముందుకు వచ్చింది. అందులో రహస్యం ఏముంది బాబు? మట్టి కుండలో నూనె వేసి కాల్చిన ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి వేసి వేయించాలి. తర్వాత చేప ముక్కలు వేసి పాత చింతపండు పులుసు పోసి సన్నటి మంట మీద ఉడికించడమే. అంతే బాబూ. సుబ్బారావు ఈ రెసిపీని ఒక కాగితం మీద రాసుకున్నాడు. సంతోషంగా డబ్బులు ఇవ్వబోయాడు. వద్దు బాబు, అక్షరాలు నేర్పిన పంతులు, వంట నేర్పిన వాళ్ళు డబ్బులు ఆశించకూడదు. వెళ్ళి వండుకోండి. సుబ్బారావు పట్నం వెళ్లి సీతమ్మ చెప్పిన కొలతల ప్రకారమే తన చెఫ్తో ఖచ్చితంగా వంట చేయించాడు. మళ్లీ రుచి చూశాడు. ఛట్, ఇది కూడా అస్సలు బాగాలేదు. వాసన ఉంది కానీ ఆ పల్లెటూరి కమ్మదనం, ఆ రుచి ఇందులో రాలేదు. ఖచ్చితంగా ఆ రామయ్య ఏదో పెద్ద మసాలా రహస్యం నా దగ్గర దాచాడు. అందుకే ఎంత వండినా రావడం లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తాను.
ఎంత డబ్బైనా ఇచ్చి ఆ రహస్యం లాగుతాను. అని కోపంగా బయలుదేరాడు. మరుసటి రోజు సాయంత్రం గోదావరి తీరంలో రామయ్య వల అల్లుకుంటున్నాడు. సుబ్బారావు కారు దిగి కోపంగా రామయ్య దగ్గరికి వచ్చాడు. రామయ్య, నీవు నాకు ఆ చేపల పులుసు రహస్యం ఖచ్చితంగా చెప్పడం లేదు, దాస్తున్నావు. నేను అన్ని రకాలుగా వండి చూశాను, నీ వంట రుచి రావడం లేదు. ఇదిగో ఈ డబ్బుల కట్ట తీసుకో. నాకు ఆ దాచిన మసాలా పౌడర్ ఏంటో నిజం చెప్పు. రామయ్య ఆ డబ్బును చూసి ప్రశాంతంగా నవ్వాడు. వంట రహస్యం, అమ్మటం, ఈ పదాలు వినడానికే నాకు చాలా వింతగా ఉన్నాయ్యా. రుచి అనేది అంగడిలో అమ్మే వస్తువు కాదు బాబు, అది మనసులో పుట్టే భావం. దానిని వ్యాపారం చేయలేము. వింతగా మాట్లాడుకు రామయ్య. ఈ లోకంలో ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. నీ వంటకు ఎంత విలువ కట్టమంటావో చెప్పు. నువ్వు వాడే చేప రకం ఏంటో నాకు తెలుసు. నువ్వు తెచ్చే కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ నేను నోట్ చేసుకున్నాను. అవన్నీ నేను కూడా తెప్పించాను. నీకంటే నాణ్యమైనవి పట్నం నుంచి తెప్పించాను. అయినా సరే నీ రుచి నా వంట వాళ్లకు రావడం లేదు. ఆ దాచిన రహస్యం ఏంటో చెప్పు. అయ్యా, మీరు అన్నీ కొనేయగలనని అనుకుంటున్నారు, కానీ కొన్ని కొనలేనివి ఉంటాయి అయ్యా. నా వంటలో నేను వాడేది మీరు అంగడిలో కొనే ఉప్పు, కారం, చింతపండు మాత్రమే కాదు. అందులో నా శ్రమ, నా ప్రాణం, నా భార్య తృప్తి కలిసి ఉంటాయి. వాటికి మీరు ఎలా వెలకడతారు? ఇదంతా ఒట్టి భ్రమరామయ్యా. ఏ వంటైనా కొన్ని దినుసుల కలయిక మాత్రమే. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేను ఏమీ దాచడం లేదు బాబు. మీరు దినుసుల గురించి మాట్లాడారు, కానీ వంట అనేది ఒక తపస్సు. నాణ్యమైన వస్తువులు ఉన్నంత మాత్రాన అమృతం పుట్టదు. దానికి సరైన సమయం, ఓర్పు కావాలి. మీ వాళ్ళు కేవలం జీతం కోసం, లాభం కోసం వండుతారు. నేను, నా భార్య ఇక్కడికి వచ్చే వాళ్ళ ఆకలి తీర్చాలని ప్రాణం పెట్టి వండుతాము. అదే తేడా. మీరు నమ్మకపోతే ఇప్పుడే వంట మొదలు పెడదాం. మీరే కలరా చూడండి. రామయ్య సుబ్బారావును వంటగదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ సీతమ్మ ఒక మట్టి పొయ్యి ముందు కూర్చుని ఉంది. ఆ మట్టి కుండెందుకు రామయ్య? నా దగ్గర పట్నంలో స్టీల్ పాత్రలు, ఇత్తడి పాత్రలు చాలా ఉన్నాయి. అందులో వండితే ఇంకా త్వరగా గొప్పగా ఉంటుంది కదా. వద్దయ్యా, ఈ మట్టి కుండకున్న గొప్పతనం స్టీల్కి ఇత్తడికి రాదు. ఈ మట్టి మన భూమికి చెందింది. ఇందులో వండితే వేడి నిదానంగా సమానంగా చేపకు తగులుతుంది. చేప ముక్క చెదరకుండా తనలోని రసాన్ని ఈ కుండ మాత్రమే నిలుపుకోగలదు. పాత్ర ఎంత ఖరీదైనది అన్నది ముఖ్యం కాదు, అది వంటకు ఎంత అనుకూలమైనది అన్నదే ముఖ్యం బాబూ. సరే, ఆ పొయ్యిలోకి ఆ వేప, మామిడి చెక్కలు ఎందుకు పెడుతున్నారు? మా దగ్గర గ్యాస్ స్టవ్లు ఉన్నాయి. మంట బాగా వస్తుంది కదా. మంట బాగా రావడం కాదు బాబు ముఖ్యం, మంట ఎలా రావాలి అన్నది ముఖ్యం. కట్టెలు నెమ్మదిగా కాలుతాయి. వాటి పొగకు ఒక కమ్మని వాసన ఉంటుంది. ఆ వాసన పులుసులో కలిసిపోయి ఒక అద్భుతమైన పరిమళాన్ని ఇస్తుంది. పెద్ద మంట పెడితే 10 నిమిషాల్లో వంట అయిపోతుంది, కానీ లోపల మొక్క ఉడకదు, పులుసు చిక్కబడదు. తొందరపాటు ఎప్పుడూ రుచిని చంపేస్తుంది. ఓర్పు అనేది వంటకు ప్రాణం పోస్తుంది. నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది రామయ్య. ఒక సాధారణ వంట గురించి నువ్వు ఇంత లోతుగా ఆలోచిస్తావా? ఇది సాధారణ వంట కాదయ్యా. ఆ గోదారమ్మ నీళ్లలో పెరిగిన చేప, ఈ మట్టి, ఈ గాలి, ఆ పాత చింతపండు అన్నీ కలిస్తేనే ఈ వంటకం తయారవుతుంది. పసుపు చూడండి, నేనే స్వయంగా రాతి రోట్లో దంచిన పసుపు. మీలాగా మిక్సీల్లో, యంత్రాల్లో ఆడిస్తే దాని ప్రాణం అక్కడే పోతుంది. సువాసన గాలిలో కలిసిపోతుంది. రాతి రోట్లో దంచితే ఆ రాయికి ఉన్న చల్లదనం పసుపులో ఉండిపోయి కూరకు రంగునిస్తుంది. నువ్వు ప్రతి చిన్నదానికి ఒక కారణం చెబుతున్నావు. ఇవన్నీ ఒకరు గుర్తుపెట్టుకుని వండటం సాధ్యమేనా? సాధ్యమే బాబు, మనసు పెడితే సాధ్యమే. మీ దృష్టి ఎప్పుడు ఎంత లాభం వస్తుంది, దీన్ని అమ్మితే ఎంత డబ్బు వస్తుంది అన్నదాని మీదే ఉంటుంది. నా దృష్టి, మా ఆవిడ దృష్టి ఎప్పుడు ఈ పులుసు తినేవాడి కడుపు ఎంత నిండుతుంది, ఎంత ఆనందం వస్తుంది అన్నదాని మీదే ఉంటుంది. సరిగ్గా అప్పుడే పులుసు ఉడకడం పూర్తయింది. సువాసన గుబాళిస్తుంది. సరే సరే, వంట అయిపోయింది కదా. నాకైతే ఆకలిగా ఉంది. వాసన చూస్తుంటేనే ప్రాణం లేచి వస్తోంది. వడ్డించండి. ఇదిగో అయిపోయింది బాబూ, కానీ దీన్ని వెంటనే తినకూడదు. ఒక రాత్రంతా ఈ మట్టి కుండలోనే, ఈ పొయ్యి మీదే
ఈ పులుసు ఊరాలి. అప్పుడే మసాలాలన్నీ ముక్కకు పట్టి దాని అసలైన రుచి బయటికి వస్తుంది. రాత్రంతా ఆగాల? నాకిప్పుడు తినాలని ఉంది. నా దగ్గర అంత సమయం లేదు. నాకు పట్నంలో వ్యాపార పనులు ఉన్నాయి. సమయం లేని వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి ఈ రుచి దక్కదయ్యా. ప్రకృతిలో ఏదీ తొందరపడకూడదు. కాయ పండు అవ్వడానికి సమయం పడుతుంది. అలాగే వంటకం అమృతం అవ్వడానికి కూడా సమయం పడుతుంది. మీరు రేపు ఉదయం రండి, అప్పుడు వడ్డిస్తాం. మరుసటి రోజు సూర్యోదయం అవుతుంది. సుబ్బారావు రాత్రంతా కారులోని పడుకుని ఉదయాన్నే మళ్ళీ రామయ్య గుడిసె వద్దకు వచ్చాడు. సీతమ్మ అరిటాకు వేసి వేడివేడి అన్నం వడ్డిస్తూ రాత్రంతా మట్టికుండలో ఊరిన ఆ చేపల పులుసును వడ్డించింది. తినండయ్యా, వడ్డించడం కూడా ఒక కళే. ముందు అన్నం వేడిగా ఉండాలి, పులుసు చల్లగా ఉండాలి. అప్పుడే నోటికి రెండు రుచులు తెలుస్తాయి. సుబ్బారావు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆనందంగా ఆస్వాదించాడు. అద్భుతం, అమోఘం సీతమ్మ. నిజంగా ఇందులో ఏదో మాయ ఉంది. ఈ రోజుతో నాకు ఒక విషయం అర్థమైంది. నా సంపద, నా 5 స్టార్ హోటల్స్ అన్నీ ఈ ఒక్క ముద్ద ముందు తలవంచాల్సిందే. అది మా చేతులు గొప్ప కాదు అయ్యా. ఆకలితో ఉన్న మీకు పట్టెడన్నం పెడితే మీ కళ్ళలో కనిపించే ఈ వెలిగే మాకు అసలైన సంపద. లేదు రామయ్య, నేను ఇన్ని రోజులు ఒక భ్రమలో బతికాను. డబ్బుతో దేన్నైనా ఏ రుచినైనా కొనవచ్చు అనుకున్నాను. నా వంటగాడికి ఈ విషయం చెప్పి వండిద్దామనుకున్నాను. కానీ వాడు డబ్బు కోసం వండుతాడు, మీరు ప్రేమ కోసం వండుతారు. ఈ రుచిని వెలకట్టి కొనలేమని ఇప్పుడు తెలిసింది. నీ దగ్గర నేను నేర్చుకోవాల్సింది వంట రహస్యం కాదు, బతికే రహస్యం అని అర్థమైంది. మీరు 100 మందికి భోజనం పెట్టే హోటల్ కానీ అందులో వ్యాపారం కంటే ముందు ఆత్మీయతను నింపండి. అప్పుడే వాళ్ళ కడుపు నిండుతుంది. నిజం చెప్పావు సీతమ్మ. వండటం అంటే దినుసులు కలపడం కాదు, మనసును కలపడం. నేను పట్నం వెళ్ళి భోజనశాల నడుపుతాను, కానీ అది వ్యాపారం కోసం కాదు. నలుగురికి నాణ్యమైన, రుచికరమైన ఆహారం ప్రేమతో అందించడం కోసం. నా మనసు మార్చినందుకు మీకు నేను 10,000 రూపాయలు బహుమానంగా ఇస్తాను. తీసుకోండి. నాకేం వద్దయ్యా. నేను తెచ్చిన చేపను, మా ఆవిడ వండిన వంటను మీరు తృప్తిగా తిన్నారు. మీ కడుపు నిండింది, మీ మనసు నిండింది. అంతకంటే మాకు ఇంకేం కావాలి? మీరు ఎప్పుడూ గోదావరి వైపు వచ్చినా ఈ రామయ్య గుడిసె తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. వచ్చి ఈ అరుగు మీద కూర్చొని నాతో 2 మాటలు మాట్లాడి వెళ్ళండి. అదే మాకు 10,000. తప్పకుండా రామయ్య. ఈ గోదావరి నీరు ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో నీ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. నీ వంటలో ఉన్నది ఉప్పు కారాలు కాదు, నీ స్వచ్ఛమైన ప్రేమానురాగాలు. అందుకే దానికి అంత రుచి. ఈ పాఠం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. స్వార్థంతో వండితే అది కేవలం ఆహారం, నిస్వార్థంతో వండితే అది అమృతం. సుబ్బారావు రామయ్య దంపతులకు నమస్కరించి ఎంతో ప్రశాంతమైన ముఖంతో మారిన మనిషిగా తన కారెక్కి పట్నానికి పయనమయ్యాడు. గోదావరి అలలు తీరాన్ని తాకుతూ ఒక అందమైన గీతాన్ని వినిపిస్తున్నాయి. కథలోని నీతి: అమ్మకం కోసం, లాభం కోసం వండితే అది కేవలం వ్యాపారం అవుతుంది. అదే ఆత్మీయతతో ఎదుటివారి ఆకలి తీర్చాలనే తృప్తి కోసం వండితే అది అమృతమవుతుంది. ప్రకృతిలో ఏ పనైనా, వంటైనా సరే తొందరపడితే రుచించదు. ఓర్పు, సహనం ఉన్న చోట ఫలితం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది.